సిగ్గుపడు పాకిస్తాన్ అని ప్రతి భారతీయుడు తుపుక్కను ఉమ్మేయాలి మీడియా సోషల్ మీడియాలో. అప్పుడన్నా పాకిస్తాన్ వాళ్ళకి సిగ్గు వస్తుందేమో తెలియదు. భారతదేశం నుంచి విడిగా పోయిన తర్వాత ప్రశాంతంగా బ్రతకడం మానేసి చక్కగా పోటీపడు, చదువులో పోటీపడు, ఉద్యోగాల్లో పోటీపడు, వ్యాపారంలో పోటీపడు, పరిశ్రమల్లో పోటీపడు, అన్ని రంగాల్లో పోటీపడు. అద్భుతంగా నువ్వు సాధించు, మనం స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఇద్దరి మధ్యన పోటీ వలన ఇద్దరు ఎదుగుదల ఉంటుంది. కానీ భారతదేశాన్ని నాశనం చేసేసేయాలి, వాడికేమో తిండి పెట్టడం చేత కానీ సన్నాసులు దద్దమ్మలు అక్కడ పాలకులుగా ఉంటుంటారు. చివరికి స్వార్థం తప్ప దేశక్షేమం కాంక్షించినటువంటి అక్కడ ఉన్నటువంటి దరిద్రులైనటువంటి వాళ్ళందరూ కలిసి సైన్యంలో ఉంటారు, ఐఎస్ఐలో ఉంటారు. వాళ్ళు నిరంతరం దాన్ని కవర్ చేసుకోవడానికి మతం అనేటటువంటి ముసుగుతో బ్రతికేస్తుంటారు. పర్యవసానం పాకిస్తాన్ సర్వం నాశనమై కూరుకుపోతుంటే భారతదేశం ఎదుగుతూ వచ్చింది. చివరికి తమ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతూ చైనాకి తన దేశంలో భూమి రాసి ఇచ్చాడంటే వాడంత సన్నాసి దద్దమ్మ మరెవడో ఉండడు. ఇప్పుడు కొత్తగా చైనా వాళ్ళనే ప్రాణాలు తీస్తున్నారు. బెలూచ్ రెబల్స్ కావచ్చు, లేకపోతే సింధ్ రెబల్స్ కావచ్చు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు. దాంతోపాటుగా చైనా వాళ్ళ వ్యాపారాలని కూడా అక్కడున్న పాకిస్తాన్ ప్రజలు లూటీ చేస్తున్నారు. మొన్న కాల్ సెంటర్ కావచ్చు, అంతకుముందు ఒక షాపింగ్ మాల్ కావచ్చు. ఇప్పుడు వాటికి పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పించట్లేదు. కాబట్టి చైనాకి సంబంధించినటువంటి మాజీ సైనికాధికారులు, సైనిక ఉద్యోగులతో ఉన్నటువంటి కన్సల్టెన్సీ ఏజెన్సీలతో టైఅప్ పెట్టుకుని వాళ్ళు వచ్చి పాకిస్తాన్లో చైనా ఆస్తులకి, చైనా ప్రజలకి, చైనా వాళ్ళ రవాణాకి అండగా నిలబడతారట. దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అలౌ చేస్తుందట. అంటే సొంత ప్రైవేట్ సైన్యం లేదా ఒరిజినల్గా చెప్పాలంటే చైనా సైన్యాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్లో పరోక్షంగా పెడుతోంది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని తీసుకెళ్ళి చైనాకి తాకట్టు పెడుతున్నటువంటి దిగజారిపోయినటువంటి దేశం కింద పాకిస్తాన్ రికార్డ్ అవుతోంది.